తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీతరావు కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబీలో తిరుపతన్న అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. మరోవైపు ఇవాల్టితో ఈ కేసులో ప్రణీతరావు పోలీసు కస్టడీతో ఇవాల్టితో ముగియనుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ కేసు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి కీలక సమాచారం ఉంది? హరిత ఎస్ఐబి డిఎస్పీ ప్రణీతరావు విచారణ ఈరోజు 7వ రోజు కొనసాగుతోంది. మరి కాసేపట్లో విచారణ ముగిసిన తర్వాత కూడా మధ్యాహ్నం తర్వాత అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఈరోజు ప్రణీతరావు విచారణ చాలా కీలకంగా కాబోతోంది. గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కూడా పిలిచి విచారిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఈ కేసులో ఇప్పటికే ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఒక మాజీ డీసీపీ టాస్క్కు సంబంధించిన రాధాకిషన్ రావు విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. మరొక మీడియా ఛానల్ ఎండీకి సంబంధించినటువంటి శ్రీధర్ రావు కూడా విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ ఈ విచారణలో చాలా కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారంటే సినీ ప్రముఖులతో పాటు మరికొంతమంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని కూడా బెదిరింపులో పాల్పడ్డారు. కోట్ల రూపాయలు కూడగట్టారన్న అంశానికి సంబంధించి కీలక సమాచారం పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ బంజారాహిల్స్ పిఎస్ చేరుకోవడం జరిగింది. మనం ఉన్నటువంటి బంజారాహిల్స్ పిఎస్లోనే ప్రస్తుతం ప్రణీతరావుని ఉంచి విచారిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఈరోజు ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టుకు ఏదైతే సబ్మిట్ చేస్తారో దాంట్లో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేశారు, ఎలాంటి టెక్నాలజీని వాడారు, హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి ఎక్కడ పడివేశారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. దీనికి అంతటి కూడా ప్రణీతరావు చాలా కీలకంగా వ్యవహరించాడు కాబట్టి అతను అరెస్ట్ చేసి ఇప్పటికే విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. హార్డ్ డిస్క్లకు సంబంధించి వికారాబాద్ అడవులతో పాటు నాగోల్లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి కింద కొన్ని హార్డ్ డిస్క్ శకలాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే డిలీట్ చేశారో అవన్నీ కూడా కొన్ని లక్షల ఫోన్ కాల్స్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అవన్నీ ధ్వంసం చేశారు. దానికి సంబంధించి రిట్రీవ్ చేసే పనిలో సైబర్ ఎక్స్పర్ట్స్ని పిలిచి కూడా విచారిస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులను కూడా ప్రస్తుతం ఒక 20 మందికి పైగా అధికారులు ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎస్ఐబిలో పనిచేసిన మాజీ ఉద్యోగులందరినీ కూడా ఒక భుజంగరావు అనేటువంటి ఒక అడిషనల్ ఎస్పీతో పాటు చాలామంది ఎస్ఐబిలతో పాటు టాస్క్ ఫోర్స్లో పనిచేసిన కీలక అధికారులందరినీ కూడా విచారించే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. అయితే ఈరోజు స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మరికొంతమందికి నోటీసులు జారీ చేసి కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళిపోయినటువంటి కొంతమంది అధికారులు, మరికొంతమంది వ్యక్తులకు సంబంధించి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ రప్పించే యోచనలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ ఒక సంచలనం కలిగి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తూ ఉంది. ఆ ఫోన్ ట్యాప్ మొత్తం కూడా బయటకు వస్తే ఆడియోలు మాత్రం వీళ్ళ చేతికి అంతే ఎవరెవరిని బెదిరించారు, ఎలాంటి సినిమా స్టార్ల ఫోన్లు రికార్డ్ చేశారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ రికార్డ్ చేశారు, కొంతమంది నేతలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు, మావోయిస్టు సంబంధించిన ప్రజా సంఘాల నేతలు కూడా ఫోన్ రికార్డ్ చేసిన నేపథ్యం ఉంది. కానీ అవన్నీ సంచలనం కలిగించబోతున్నాయి. మరి పోలీసులు ఈరోజు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, ప్రణీతరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం చాలా కీలకంగా పోతా ఉంది. థ్యాంక్ యూ వాసు.